ఒక మనిషి మీద పాజిటివ్గా చూపించాలంటే ఆయన చాలా అద్భుతమైనటువంటి ఆలోచన ధోరణి ఉన్నాడండి. కాకపోతే సమాజం అర్థం చేసుకోలేదు, కానీ చాలా నాలెడ్జ్ ఉంది ఆయనకి. ఆయనకు ఉన్నటువంటి ఆ ఇన్డెప్త్ నాలెడ్జ్ సమాజానికి చాలా ప్రయోజనకరం. అది చాలామందిలో ఉండదు. ఇట్లాగా చెప్పినప్పుడు ఓహో మనకు తెలియకపోయినా అయి ఉండొచ్చు అనుకుంటాం. అదే ఒక మనిషిని చెడ్డవాడిగా చూపించాలంటే అతను ఏంటండి మరీ అంత రఫ్గా అంత చండాలంగా బిహేవ్ చేస్తాడు, చొక్కా గుండీలు పైన పెట్టుకోడు, అట్లాగే అటు ఇటు చూస్తూ ఉంటుంటాడు, ఒక స్థిరత్వం ఉండదు. ఇట్లా మాట్లాడినప్పుడు ఓహో అట్లాగా అని చూస్తాం. అంటే అవతల మనిషి గురించి మన ఎదుటివాడు చెప్పి మనకు అవతల వాడు తెలియనప్పుడు వాడి గురించి యువతల మాట్లాడి వాడు దగ్గర ఒక మాట విని ఆ తర్వాత అతన్ని చూసినప్పుడు ఓహో అని చెప్పి అతన్ని ఆ దృష్టితోనే చూస్తాం, నెగిటివిటీతోనే చూస్తాం. పాజిటివ్గా చెప్తే పాజిటివిటీతోనే చూస్తాం. ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి చేస్తున్నటువంటి కానీ సాక్షి చేస్తున్నది కానీ అదే. సాక్షి చంద్రబాబు నెగిటివ్గా చూపించే ప్రయత్నం చేస్తుంది. ఆయన చేసే ప్రతి చర్యలోనూ లోపమే వెతుకుతుంది. పవన్ కళ్యాణ్లోనైనా అదే వెతుకుతుంది. అదే ఈనాడు జ్యోతి జగన్లో అలాగే వెతుకుతుంటాయి. సామాన్య విషయాల్ని కూడా ఒక దోషంలాగా చూపించే ప్రయత్నం చేస్తుంటాయి. దానికి సాక్ష్యం అతను ఊరెళ్ళినప్పుడల్లా బస్సులు ప్రాబ్లం వచ్చేస్తుంది, లేకపోతే కనుక ఇబ్బంది ఎదురైపోతుంది. అలాగే చెట్లు నరికేస్తారు. చెట్లు నరుకుతున్నారా కొమ్మలు నరుకుతున్నారా అంటే ఇప్పుడు మా ఆఫీసే ఉంది, నేను రోజు చూస్తుంటా. వెళ్ళేటప్పుడు రోడ్డు మీద పొడుగాటి చెట్లు పెరుగుతూ ఉంటాయి. ముందు చిన్నగా పెట్టారు, బాగా పెరిగినాయి. ప్రతి 2-3 నెలలకు ఒకసారి కట్ చేస్తారు, లేదా భారీ ర్యాలీలు ఇట్లాంటివి జరుగుతాయి అనుకున్నప్పుడు కట్ చేస్తుంటారు. ఎందుకని? ఆ ర్యాలీలప్పుడు ఆ వెహికల్స్లో వెళ్ళే వాళ్ళకి తగులుతాయి అని. మరి ముఖ్యమంత్రి లాంటోడు వస్తున్నప్పుడు కొమ్మలు నరుకుతారు కానీ చెట్లే నరికేస్తున్నారు అనేటువంటి ఒక విచిత్ర ప్రచారం చేస్తారు. కొమ్మలు నరకడం అనేటువంటిది సహజం. ఈవెన్ ఆ కరెంటు పోల్స్కి ఇరుక్కుపోతుంటాయి, ఇట్లాంటివన్నీ కూడా. ఇంకోటి కాన్వాయ్ వచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ కొమ్మలు నరుకుతారు. దాంతో పర్యావరణానికి సమస్య. జగన్ వెళ్ళాడంటే కనుక జనాలందరూ ఇబ్బంది పడిపోతారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ, ఆయన వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ అంతా ఆపుతారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా సరే మరి అప్పుడు పబ్లిక్ ఎవరు ఇబ్బంది పడరా? ఒక్క జగన్ వెళ్తేనే ఇబ్బంది పడతారా? ఎందుకని అనేది అర్థం కాదు. అదొక విచిత్రమైనటువంటిది. అంటే ఒక మనిషిని ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గురించి ఇట్లాగే రాశారు. ఆయన చచ్చిపోయిన తర్వాత జగన్ వచ్చాక రాజశేఖర్ రెడ్డి దేవుడు అయ్యాడు. అలాగే ఎన్టీ రామారావుని అద్భుతంగా దేవుడిగా చూపించారు. కొన్ని రోజులు పోయాక ఎన్టీ రామారావుని దించేసి చంద్రబాబుని తేవాలనుకున్నప్పుడు ఎన్టీఆర్ గురించి అసహ్యకరమైన అభివర్ణనలు, ఈవెన్ కార్టూన్లు వేశారు. అయిపోయింది. ఆయన చచ్చిపోయారు. ఈ మానసిక హింస భరించలేక చచ్చిపోయారు. జగన్ ఒక్కడే బతుకుతున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే అది మొండిగుండు అనుకోవాలేమో. ఎందుకంటే ఇంత దారుణంగా, ఇంత అవమానకరంగా పత్రికలు వేటాడుతుంటే, సూసైడ్ చేసుకునే స్థాయిలో హింసిస్తుంటే అతను బతుకుతున్నాడు. ఇక్కడ వీళ్ళు అది కంట్రోల్ ఎన్టీ రామారావు కాస్త సున్నిత మనస్కుడు కాబట్టి తొందరగా చచ్చిపోయాడు. ఆయన అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు గారికి ఎన్టీఆర్ పేరు కావాల్సి వచ్చినప్పటి నుంచి 2009 ఎన్నికల వరకు ఎన్టీ రామారావు దుర్మార్గుడే. 2009 ఎన్నికలప్పటి నుంచి మళ్ళీ ఎన్టీ రామారావు దేవుడు. ప్రతి ఏడాది ఆయనకి సంబంధించి వర్ధంతులు, జయంతులకి భారీది రోజు ఉపన్యాసాల్లో కానీ అవన్నీ ఎన్టీ రామారావు లాంటి మహానుభావుడు. మరి అదే ఎన్టీ రామారావుని కదా తిట్టిపోసిందంటే ఒక పర్సెప్షన్ ఎప్పటికీ మనం అలాగే చేయడం ద్వారా పత్రిక విలువ పోతుందా, వ్యక్తి విలువ పోతుందా అనేదే అర్థం కావట్లా.